హెచ్సియు భూముల వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తప్పుబట్టారు. తమకు అధికారం ఉందని నోటికొచ్చినట్లు మాట్లాడి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే అటు న్యాయస్థానాలు ఇటు సభ్య సమాజం విద్యార్థి లోకం తిప్పికొడుతోందన్నారు. అందుకు హెచ్సియు ఉదంతమే గుణపాఠంగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికారు. రేవంత్ సర్కార్ రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చారని మండిపడ్డారు. ఈ విషయంలో హెచ్సియు విద్యార్థులు ప్రదర్శించిన శాంతియుత పోరాట పద్ధతిని కేసీఆర్ అభినందించారు. హెచ్సియు భూముల వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తప్పుబట్టారు. తమకు అధికారం ఉందని నోటికొచ్చినట్లు మాట్లాడి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే అటు న్యాయస్థానాలు ఇటు సభ్య సమాజం విద్యార్థి లోకం తిప్పికొడుతోందన్నారు. అందుకు హెచ్సియు ఉదంతమే గుణపాఠంగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికారు. రైట్, ఇదాంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, ఈరోజు ఫామ్ హౌస్ లో చాలా కీలకమైనటువంటి సమావేశం జరిగింది. ఉమ్మడి మహబూబ్ నగర్ కావచ్చు, రంగారెడ్డి, హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల సమావేశం జరిగింది. ఏప్రిల్ 27వ తేదీ నాడు చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి సన్నాహక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సన్నాహక మీటింగ్ లో చాలా అంశాలు ప్రస్తావన తీసుకొస్తూ ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ల విషయం కూడా కేసీఆర్ ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద సీరియస్ గా దృష్టి పెట్టాలి, అనవసరమైనటువంటి ప్రతిపక్షాల గుంటు ఊహించొద్దు అనే విషయం ప్రస్తావిస్తూ రాష్ట్రంలో విద్యుత్తు, తాగునీరు, వ్యవసాయం తదితర రంగాల్లో మౌలిక వసతుల విషయంలో చాలా ఇబ్బంది గురవుతున్నారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేటువంటి విషయం కూడా చెప్తున్నారు. కనుక గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఏ రకంగా మంచి చేసిందో చెప్పాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. నూతన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనను వైఫల్యం చెందడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఒక విఫల ప్రయత్నం నిరూపించి ఆనాడు ఒక చేసినటువంటి వాళ్ళు ఈ రోజు ఎలాంటి మోసపూరిత వాగ్దానాలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారో మనకు అర్థమవుతున్నట్టు కూడా ఈ సందర్భంగా కేసీఆర్ ఈ పాలనను ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భం ఉంది. అత్యాశలకు ప్రజల గురించి వాటిని తీర్చడానికి చేతగాక బీఆర్ఎస్ ను ఆడిపోసుకుంటున్నారంటూ కూడా ఆయన దుయ్యబట్టారు. అంతేకాకుండా మన పార్టీ ఆనాడు ఎన్నో చెప్పిన హామీలే కాదు, చెప్పని హామీలు కూడా ఇచ్చి అందరినీ ఒక హక్కున చేసుకున్నటువంటి ప్రభుత్వం ఆనాడు. కనుక ఒక ఉద్యమ పార్టీ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీ ఇవ్వని హామీ కూడా ఇచ్చినటువంటి చరిత్ర మాది. స్వార్థాల కోసం ఏమాత్రం చేయలేదు అన్నటువంటి విషయం కూడా చెప్పారు. కనుక టీఆర్ఎస్ పార్టీ ఒక ఎంపీ పార్టీ అలాంటి రాష్ట్రం ఒక శ్రీరామ రక్షగా ప్రజలు అర్థం చేసుకున్నారంట చెప్పినటువంటి పరిస్థితి కూడా. అంతేకాకుండా హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థులకు అభినందనలు కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే చాలా పటిమతోటి చేశారు. తమ దక్కే విధంగా వాళ్ళు పోరాటం చేసినటువంటి స్ఫూర్తికి ఇది నిదర్శనం అంటే చెప్పారు. తెలంగాణ సమయంలో ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఖచ్చితంగా కూడా పోరాట పట్టుకతో చేశారు. కనుక అదంతా తెలంగాణ ఉద్యమం కనపడించిన విషయం కూడా చెప్పారు. అంటే అంత విశ్వఖ్యాతి గడిచినటువంటి హైదరాబాద్ యూనివర్సిటీ వ్యవహారంలో రాష్ట్ర అనుసరిస్తున్నటువంటి వైఖరిని కేసీఆర్ తప్పుపట్టారు. ఈ విషయంలో విద్యార్థులు ప్రదర్శించిన శాంతియుత పోరాట పద్ధతిని కేసీఆర్ మెచ్చుకున్నటువంటి సందర్భం కూడా కనిపించింది. తన ఫామ్ హౌస్ లో చాలా విషయాలు మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించే చాలా మాట్లాడారు. అధికారం చేతిలో ఉందని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నట్టు
చేస్తే న్యాయస్థానాలు కూడా ఊరుకోవు కదా. ఆ విషయాన్ని ఈ రోజు మరోసారి తెల్లమైందనే విషయాన్ని కూడా ఆయన చెప్పారు. కనుక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గుణపట్ట ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన కూడా ఈ సందర్భంగా ఇస్తారు. ఖచ్చితంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ ఖచ్చితంగా అది యూనివర్సిటీకి సంబంధించింది. దాన్ని ఇష్టానుసారంగా అమ్ముకోవాలని పుట్నాల కంపెనీలకు అమ్మాలని చూస్తే ఊరుకునేది లేదు. మొన్న కేటీఆర్ అన్నట్టుగానే కేసీఆర్ కూడా మాట్లాడుతున్నారు. మళ్ళీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఆ ల్యాండ్ మళ్ళీ పూర్తిగా యూనివర్సిటీ ల్యాండ్ గానే ఒక ఎక్కువ ఫ్రెండ్లీ పార్క్ లాగా తయారు చేస్తామన్న విషయం కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కులవృత్తులకు బీఆర్ఎస్ పాలన స్వర్ణయుగం అని కూడా చెప్పారు ఆనాడు జరిగినటువంటి విషయంలో. అట్లా చాలా విషయాలు కూడా మాట్లాడారు. కులవృత్తులకు సంబంధించినటువంటి యాదవులకు కావచ్చు లేదా కురుమలకు కావచ్చు చాలా విధాలుగా గొర్రెలు కానీ చాలా ఇచ్చినటువంటి చరిత్ర మాది. అన్ని వర్గాలను చేసినటువంటి పరిస్థితి ఉందంటూ ఆయన ప్రయత్నం చేశారు. ఎంఆర్ఓ తీసేయలే దాకా అయితే మంది కూడా భూములను ఇష్టానుసారంగా చేసుకున్నటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు దాని మొత్తం మార్చి దాన్ని జటిలంగా కూడా ఆయన ప్రయత్నం చేశారు. బోటన్ పేర్లు పెడితే తప్ప ఇంకొకరిని మారకుండా కరెంట్ తీసుకొస్తే దాన్ని రక్షణగా దాన్ని మొత్తం కూడా మార్చి ప్రయత్నం చేస్తున్నారు. అన్యాక్రాంత భూములు అయ్యే విధంగా చేశారని కూడా చెప్పారు. ఇక పార్టీ సభ్యత్వం సంబంధించినటువంటి విషయంలో కానీ దాన్ని త్వరగా పూర్తి చేయాలి. రాష్ట్ర ఒక పూర్తి కలిగినటువంటి పార్టీ కాబట్టి దీన్ని రాష్ట్ర 20 రోజుల పాటు అందరూ కథన రకం ఉంచాలి. అందరూ కూడా పెద్ద ఎత్తున బహిరంగ నాడు 10-15 లక్షల మంది తగ్గకుండా సభలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సామాజిక తరహాలో దాన్ని తీసుకురావాలనే విషయం కూడా ఆయన చెప్పారు. ఇట్లా చాలా అంశాలు రైతు సంబంధించినటువంటి విషయంలో ప్రతి ఊరి నుంచి వచ్చే విధంగా తరలించడానికి ఎమ్మెల్యేలకు సాధించారు. కనుక 1000 మంది దాకా ఎమ్మెల్యే తీసుకురావాలని ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కనుక కార్యక్రమం సరిపోయిన జెండా పంతోలు పోస్టర్లు సామాజిక కూడా ఏర్పాటు చేయాలని కూడా బీఆర్ఎస్ చెప్పారు. అంతగా బహిరంగ సభకు కావాల్సినటువంటి అక్కడ ఏర్పాటు షామియానా నుంచి మొదలు పెడితే మజ్జిగ ప్యాకెట్లు కానీ సాగు సంబంధించి కానీ అక్కడ పోలీసు బందోబస్తు కానీ వైద్య సదుపాయం కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. కనుక అనుగుణంగా అందరికీ విడివిడిగా ఏర్పాటై ఒక కమిటీ వేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. కనుక పార్టీ బహిరంగ సభను చివరి కళాంతో వేసుకుంటే భారీ ఎత్తున సభ సక్సెస్ కావాలి అనేటువంటి నిర్ణయానికి కేసీఆర్ వచ్చారు. కనుక కేసీఆర్ చెప్పినట్టుగా అందరూ కూడా పూర్తి చేస్తున్నారు. చాలా అంశాలతో మాట్లాడారు. ప్రధానంగా పార్టీ మీటింగ్ సంబంధించినటువంటి విషయం ఒక చర్చనే మరొకసారి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి మాట్లాడడం తాజాగా రాజకీయ అంశం అదే కావడం వల్ల కేసీఆర్ మొదటిసారిగా మళ్ళీ ఈ విషయం మీద మాట్లాడు ఎంతకాలం హరీష్ రావు కేటీఆర్ వీళ్ళందరూ మాట్లాడారు. బట్ కేసీఆర్ ఈ అంశం మీద మాట్లాడడం పోరాట స్ఫూర్తి మీద కానీ ఉద్యమ ఆకాంక్షల గురించి తెలియజేయడం కానీ మనకు కనిపించింది. మొత్తానికి రానున్న రోజుల్లో ఇదే రకంగా ఉత్పత్తి స్ఫూర్తిని కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్నటువంటి లక్ష్యంతో పనిచేయాలన్నటువంటి అంశాన్ని కేసీఆర్ అందరూ కూడా దిశానిర్దేశం చేశారు. రైట్, థ్యాంక్ యూ నరేందర్.